క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజమండ్రి కడియపులంకలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు మరోసారి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. దివాన్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను, బోన్లను కడియపులంక ప్రాంతానికి తరలిస్తున్నామన్నారు డిఎఫ్ఓ భరణి. ఇక కడియం నర్సరీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ చిరుతపై డిఎఫ్ఓ భరణితో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో చిరుత సంచారం జరిగి 3 వారాలు కావస్తుంది. ఇప్పటివరకు దివాన్ చెరువు, లాలా చెరువు మధ్యలో ఉన్న చిరుత ఇప్పుడు కడియం నర్సరీలో సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవస్థ అంతా ఆపరేషన్ చిరుతను కాస్త కడియం లంక, బుర్రిలంక ప్రాంతాల్లో నర్సరీ ప్రాంతాలకు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డిఎఫ్ఓ భరణి ఉన్నారు. మేడం, ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. జనాలకైతే ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఒక డిఫరెంట్ ప్లేస్కి ఇప్పుడు చిరుత ట్రాన్స్ఫర్ అయింది. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చేసినట్టే. సో ఏ రకంగా ముందుకెళ్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యానిమల్ అనేది ఒక సబ్ అడల్ట్, యంగ్గా ఉంది, మేల్. ఇది ఇంకా కొద్దిగా టెరిటరీని ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు దానికి వేరే ఒక లెపర్డ్ కాంపిటీషన్ కూడా లేదు. సో మళ్ళీ కూడా ఎందుకు బయట వస్తుందంటే జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అది మాత్రమే ఇప్పుడు జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కడియం ఏరియాలో ఉన్నప్పుడు మ్యాక్సిమం నర్సరీలో చేస్తున్న యాక్టివిటీస్కి ప్రాబ్లం రాకుండా ఉండాలి, అక్కడ ఉన్న పబ్లిక్ కూడా అఫెక్ట్ అవ్వకూడదు అనేది కోసం ఫస్ట్ మనం చేసింది వాళ్ళ అసోసియేషన్తో మీటింగ్ పెట్టుకున్నాము. అండ్ అసోసియేషన్ ద్వారా కూడా మనం చెప్పింది ఏమంటే ఏం చెయ్యాలి, నర్సరీ లోపల వెళ్ళిన వెంటనే ఎలా యానిమల్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి, టార్చ్ లైట్ ఎక్కడ యూజ్ చేయాలి, తర్వాత మనం స్టిక్స్ కూడా వాళ్ళు చేతిలో పెట్టుకోవడం ఏం చేయాలి, స్క్వాట్ చేయకూడదు, మనం మొత్తం నర్సరీ తిరిగి లేదు అని కన్ఫర్మ్ చేసేదాగు అక్కడ వాళ్ళు స్క్వాట్ చేసి పని మొదలు పెట్టకూడదు అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. ఈవినింగ్ ఒక 4 సన్సెట్ అవుతుంది, నియరింగ్ సన్సెట్ అనేప్పుడే వాళ్ళని బయట రమ్మని కూడా ఇన్ఫార్మ్ చేశాము. అండ్ నర్సరీస్లో చాలా చోటు సీసీటీవీస్ కూడా ఉంది. మనం పెట్టిన కెమెరా కాకుండా వాళ్ళ సీసీటీవీ కెమెరాస్ కూడా రెగ్యులర్ మానిటరింగ్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. సో ఆటోమేటిక్లీ వీ విల్ గెట్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకటి డ్రోన్ కూడా వాడడానికి హయ్యర్ పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఫారెస్ట్ కన్నా ఇక్కడ మనకు క్యానపీ తక్కువ. సో డ్రోన్ని మళ్ళీ ఇంకొకసారి వీఆర్ ట్రైంగ్ టు యూటిలైజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డ్రోన్. ఇఫ్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ వీ విల్ బీ ఏబుల్ టు గెట్ హయ్యర్ ఇన్ఫర్మేషన్. బయట నుంచి ప్రధానంగా వచ్చే ఆరోపణ ఏంటంటే 106 కెమెరాస్ యూజ్ చేసినా సరే ఈవెన్ డైరెక్షన్ కనుక్కోలేకపోయారు. అక్కడ రియల్గా చూసిన వాళ్ళు మళ్ళీ ఇంటిమేట్ చేస్తే తప్ప కడియపులంక కూడా వచ్చిందన్న విషయం అర్థం చేసుకోలేకపోయారు. ఎలా ముందుకెళ్తారంటున్నారు, వాళ్ళకి మన సమాధానం ఏంటి? ఓకే, సో 100 కెమెరా ట్రాప్స్ ఉన్నింది. ఇప్పుడు అక్కడ కూడా లెపర్డు హైవేకి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వెళ్ళింది కూడా మనకు తెలిసింది. రిపీటెడ్గా ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ టు బోత్ ద సైడ్స్. సో 2 సైడ్ కూడా మనం కెమెరా ట్రాప్ పెట్టాము. మనకు లాస్ట్ పాయింట్ ఎక్కడ నుంచి వెళ్ళిందో అక్కడ మనకు దొరికింది. దాని తర్వాత ఇట్ ఈస్ అ కంప్లీట్ వైడర్ ఏరియా, ఫార్మ్ ల్యాండ్, ఓఎన్జీసీ, ఇట్స్ అ వైడర్ ఏరియా. అక్కడ మనకి మిస్ అయింది ట్రాక్. అప్పుడు కూడా మనకి సాయిల్ కూడా హార్డ్గా ఉన్నాయి కాబట్టి పగ్ మార్క్ కూడా మనకు దొరకట్లేదు. దానివల్లనే మనకు ఎక్కడ నుంచి ఎలా ట్రావెల్ అయింది అనేది 2 డేస్కి ఇన్ఫర్మేషన్ మిస్ అయిందే తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మనకి అప్డేటెడ్గానే ఉంది. దాదాపు 3 వారాలు పూర్తయింది. అయినా సరే పూర్తి స్థాయిలో చిరుతను పట్టుకోవడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నా అని చెప్తున్నారు. ముఖ్యంగా కడియపులంక ప్రాంతంలో మరోసారి ట్రాప్ కెమెరాలు, కేజెస్ కూడా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో మరోవైపు ట్రాంకులైజర్ ఉపయోగించడానికి కూడా అనుమతులు కూడా రావడం, ఒక టీం కూడా సిద్ధం కావడం జరిగిందని డిఎఫ్ఓ చెప్తున్నారు. ఖచ్చితంగా వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.